గురించి మళ్ళీ అరే ఇలా ఉండకూడదు ఇలా కావాలనేసి అనుకుంటాం కదా, ఆ సీన్ కూడా పెట్టారు. అప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా, కలెక్షన్ విల్ బి హై ఓన్లీ, కానీ అది ఏది పట్టించుకోకూడదు. మనం మూవీకి వెళ్ళాలి అంతే. అండ్ హాలిడేస్ కూడా కదా, అందరు ఎంజాయ్ చేస్తారు. అదే కదా, అందరే చూస్తారు. ఎంటర్కి చూడని వాళ్ళు ఎవరు ఉంటారు ఈ ప్రపంచంలో? మన తెలుగు వాళ్ళు అయితే ఖచ్చితంగా చూస్తారు. రేటింగ్ 9/10. డాన్స్ ఇంకా బాగా చేయొచ్చు, కానీ ఓకే అనిపించింది డాన్స్. నేనైతే ఏది చూడలేదు మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి, ఒక్కసారి కూడా అంటే క్లిప్ చూడలేదు నేను. నాకు అలా చాలా ఇష్టం. మొత్తం ఒక్కటే పరి స్క్రీన్ పైన ఇద్దరికి చూడాలనేది చాలా బాగా అనిపించింది. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. యా డెఫినెట్లీ రితిక్ రోషన్కి డామినేట్ చేసి ఎన్టీఆర్ చాలా బాగా అనిపిస్తుంది. ఎన్టీఆర్ విలన్ ఉన్నప్పుడు రావస్ రబ్చిక్ ఫైన్ అనిపిస్తుంది, చాలా బాగుండే. వార్ 1 మొన్ననే మన హైదరాబాద్లో రిలీజ్ అయ్యిండే, మేము ఫ్యామిలీ మొత్తం వెళ్ళిండే. వార్ 1 వార్ 2 రెండు బాగుంటాయి. ఎన్టీఆర్ కోసం అయితే వార్ 2 ఈజ్ మస్ట్ వాచబుల్. యా ఆల్రెడీ బుక్ చేసుకున్నా, వెళ్తున్నా నేను. యా డెఫినెట్లీ మళ్ళీ చూసే సినిమానే ఇది నా కోసం అయితే. అండ్ ఎంటైర్ ప్రతి ఫ్యాన్ కోసం అయితే ఇది మస్ట్ వాచబుల్ మల్టిపుల్ టైమ్స్. చాలా బాగుండే అన్న. వార్ 2 సినిమా చూడడం జరిగింది. సినిమా అయితే చాతరా కనపడుతుంది. ఎన్టీఆర్ అన్న స్క్రీన్ ప్రజెంటేషన్ అయితే రెగ్గుడేట్ బట్టి అసలు హృతిక్ రోషన్ గారితో సీన్ స్క్రీన్ చేసుకుంటే మామూలు విషయం కాదు. కానీ ఇందులో ఒక్క విషయం మాత్రం క్లియర్ చెప్తాం. హృతిక్ రోషన్ గారు హీరో ఇలానని పక్కన పెడితే, ఎన్టీఆర్ గారు వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ర్యాంప్ వేస్తాడు బట్టి. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే చూడొచ్చు, చాలా బాగుంది. ఫైట్లో ఒక సాంగ్ ఉంది, సలాం సాంగ్, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశారు. ఫైట్లు కానీ, ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, వాట్ ఎవర్ మేబీ ప్రతిదీ కూడా. మా వాడు మొన్నే చెప్పాడు, ఒక కాలర్ ఎగరేస్తేనే మామూలుగా ఉండదు. అలాంటిది 2 కాలర్లు ఎగరేయాడంటే మామూలుగా లేదు కదా. సినిమా ఏకదమ్ సినిమా అన్న, చాలా బాగుంది. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్క్రీన్ మీద సీట్లో కూర్చోలేదు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశాడు. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ ఎట్లయితే పక్కన పెడితే, సినిమా స్టార్ట్ 20 నిమిషాల తర్వాత చూసుకుంటే లెవెల్ అంటే మామూలు. టాలీవుడ్ రేంజ్లో ఎన్టీఆర్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. కానీ ఆ ఎంట్రీ సీన్ మాత్రం గూస్ బంప్స్ అయిపోయి ప్రతి ఒక్కరికి మెచ్చే విధంగా తీసుకోవడం అయితే జరిగింది. కానీ సినిమా చూడండి. మేము మళ్ళీ ఈవినింగ్ టైం కూడా మళ్ళీ బుక్ చేసుకున్నాం. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3 అయితే వచ్చు. వెరీ ఎక్స్ట్రాడినరీ మూవీ వార్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.